యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. చిట్టమ్మా, అత్తగారికి చెప్పేద్దామా? వద్దులే బావా, మళ్ళీ ఈసేం తెలిసిందంటే మనం నెలకుండా అడ్డుపడతారు. వెళ్దాం పద పద బావా. ఓ అదా, అది అత్తయ్య చిన్న పనుంది, ఇప్పుడే వెళ్ళి చూసుకొని వచ్చేస్తాం. తమ్ముడు, అర్ధరాత్రి ఏం పనిరా? కొంపదీసి మన ఇంటికి వెళ్తున్నావే ఏంటి? అవునక్క. అమ్మా, నాకేటి కాదమ్మా, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తానంతే. ఏటమ్మా నువ్వు? మేము వెళ్తే భాస్కర్ నేను పిలుతావా? చూసావు బావా, మీ ఇంటికి వెళ్తున్నామని తెలిస్తే అమ్మ వద్దుంటుందని సిప్పుతూ అన్నాను. నేనేదోటి మేనేజింగ్ చేస్తాను. చూడమ్మా, ఆయన అట్టుకు వెళ్తానంటే మాత్రం నేను అత్తింటికి వెళ్తానని ఎలా అనుకున్నావు? మొన్న జరిగిన అవమానం సాల్వ్ అయ్యేటి, సిగ్గు లేకుండా మళ్ళీ వెళ్ళటానికి. ఈయన గారి ఫ్రెండ్ గారి భార్య హాస్పిటల్లో కానిపోయిందటమ్మా. చూసుకోవటానికి ఎవ్వరూ లేరట. ఓ పాలి వెళ్ళొత్తానంటే ఇద్దరం కలిసి వెళ్తున్నామంతే. అలాగా, సరే నేను కూడా వస్తాను పద. వదినా, నువ్వెందుకు వదినా? మేము వెళ్ళొత్తాంలే. పర్వాలేదులే చిట్టమ్మా, నాకు కూడా నిద్ర వచ్చి చావట్లేదు. మీ అల్లుడేమో మీ అన్నయ్య దగ్గర పడుకున్నాడు కాబట్టి టెన్షనే లేదు. పదండి, నేను కూడా వస్తా. వద్దని చెప్పింది కదా, ఏమన్నా అవసరం అయితే అప్పుడు నీకు కాల్ చేస్తాం, అప్పుడు వద్దు, సరేనా? సరేరా తమ్ముడు, పద బా. తప్పు చేశాను, నేను చాలా పెద్ద తప్పు చేశాను. దేవత లాంటి కోడల్ని అష్ట కష్టాలు పెట్టి అన్యాయంగా ఇంటి నుంచి గెంటేశాను. నన్ను ప్రాణంగా ప్రేమించే కన్న కొడుకుని చేతులారా దూరం చేసుకున్నాను. తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను. నమస్తే అన్న. నమస్తే. ఎరా గిరి, ఫోన్ చేసి గంట అవుతుంది, ఇప్పుడా వచ్చేది? అంటే అన్న, నువ్వు ఫోన్ చేసినప్పుడు మేము మందు కొడుతున్నాం అన్న. అర్థమైంది, బాటిల్ పూర్తి చేసి రావాలని తాగుతూ కూర్చున్నారు, అంతే కదా? అవునన్నా. సరే, లోపల కాంతం ఉంది, హాయిగా పడుకొని నిద్రపోతోంది. వెళ్ళేసేమంటావా అన్న? ఏడ్చావు, ఆవిడ దగ్గర గన్ను కూడా ఉంది. తేడా వచ్చిందంటే బుల్లెట్ గుండెల్లో దింపుతుంది, చచ్చూరుకుంటారు. అమ్మో, గన్నుంటే మేము రిస్క్ చేయలేమన్నా. అరే, ఆ గన్ను కాల్చకుండా నేను చూసుకుంటాను. మీరు లోపలికి వెళ్ళి ఏం చేస్తారంటే, అర్థమైందా? మ్యాటర్ మొత్తం ఫుల్గా అర్థమైందన్నా. ఒకసారి ఇది పట్టుకో. ఎందుకురా? పట్టుకో అన్నా. ఇదిగో, వెళ్ళండి. పద చింతామణి. నాన్నోయ్, ఈ దరిద్రుల్ని ఎందుకు పిలిచావు?
ఒసే పిచ్చి మొహమా, తెల్లారిన తర్వాత కాంతం వచ్చి రాత్రి నా ఇంటి మీద 2 దొంగలు దాడి చేశారు, నా తల పగలగొట్టారు, పోతురాజు చింతామణి చావుగొట్టారని పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందనుకో, ఇంటి దొంగలే ఈ పని చేశారని పోలీసులు అనుమానించారనుకో, అప్పుడు నేరం ఎవరి మీదకి వస్తుంది? మన మీదకే నాన్నోయ్. కదా ఆ? ఇలాంటి డౌట్ పోలీసులకు రాకుండా ఉండాలన్నా, చిట్టమ్మ మనల్ని అనుమానించకుండా ఉండాలన్నా ఒరిజినల్ దొంగలొచ్చినట్టుగానే కాంతమ్మని మనం నమ్మించాలి. అందుకే ఈ ప్లాన్ వేశాను. అదృష్టం బాగుందనుకో, వీళ్ళ కాంతమ్మని వేసేస్తారు, డబ్బులు నొక్కేస్తారు. దాంతో నేరం వాళ్ళ మెడకు చుట్టుకుంటుంది, ఆ వచ్చిన డబ్బు మన చేతుల్లో ఉంటుంది. నాన్నోయ్, ఐడియా అదిరిపోయింది కదా. పద పద పద. రే, ఇంకా ఇక్కడే ఉన్నారేంటి? అది ఆ రూమ్ రా, వెళ్ళండి. ఇప్పుడు ఏం చేద్దాం మరి? ఆ దిండు ఆ పీకల మీద వేసి గట్టిగా ప్రెస్ చేసి చంపేద్దాం. అలాగే అన్న. స్పీడ్గా పోనీ బావా, అవతల కాంతమత్తకి ఎలా ఉందో ఏటో. కంగారు పడకు చిట్టమ్మా, 5 నిమిషాల్లో వెళ్ళిపోతాం. నువ్వేం టెన్షన్ పడకు. ఏం చేద్దాం ఇప్పుడు? దీంతో ఏం చేయాలన్నా? దిండుని పీక మీద పెట్టి చంపేయండి. చంపేనా? అలాగే అన్నా. హాయ్ బాబోయ్, ఎవరు వచ్చినట్టున్నారే. అవునా, ఎవరై ఉంటారు? ఏమోని, పద చూద్దాం. పద. నాయన, బయట ఎవరో వచ్చారు. వీళ్ళేమో కాంతమ్మని చంపేస్తున్నారు. ఇక్కడ ఆపామా కాంతమ్మ బతికిద్ది, అక్కడికి వెళ్ళామా ఈలోపు కాంతమ్మ చచ్చిపోయిద్ది. ఏం చేయాలి? ముందెళ్ళి చూద్దాం పద నాన్న. పద చూద్దాం. అయిపోయింది చింతామణి, మొత్తం అయిపోయింది. చిట్టమ్మ భద్రకాళిలా వచ్చేసింది. దాని కంట్లో పడ్డామా ఇద్దరిని ఇక్కడే పాతేస్తుంది. అవునానోయ్, ఆ దొంగలు దొరికిపోయి ఈ మర్డరింగ్ మనమే చేయిస్తున్నామని తెలిసిందో చిట్టమ్మ ఒక్కరిని కూడా వదలకుండా చంపేస్తుంది నాన్న.
ఆ యదవల్ని తిండు మొహాన పెట్టి యాక్టింగ్ చేయండిరా అంటే నిజంగానే ప్రాణాలు తీసేసేటట్టున్నారు. వెళ్ళి ఆపుదాం పద. వామ్మో, పద. పద. ఇదేంటి చిట్టమ్మా, ఇంట్లో లైట్లన్నీ అలా వేసున్నాయి, తలుపులు అలా తెరిచున్నాయి. బావా సుతం పద. పద. రేయ్, కొంప ముంచారు కదా దరిద్రులారా. ముఖం మీద దిండి పెట్టి చంపుతున్నట్టు యాక్టింగ్ చేసి దొంగలు వస్తున్నట్టు నటించండిరా అంటే నిజంగానే ప్రాణాలు తీశారు. పొనికి మాలిన ఎదవల్లారా. రే, దీని కొడుకు కోళ్ళు వచ్చేసారా. ముందు ఈ శవాన్ని తీసుకెళ్దాం పదండి. అలాగే అన్న. అమ్మయ్యా, బతికే ఉందిరా. రే, అలా చూస్తారేంట్రా, స్పృహ తప్పినట్టుంది. ముందు ఈ గదిలోంచి తీసుకెళ్దాం పదండి. అలాగే అన్న. తీసుకుపదండి. తొందరగా తీసుకురండి. జాగ్రత్త, పదండి. పద బావా. తొందరగా తీసుకురండి. తీసుకురండి. బావా ఇంత పొద్దుపోయినా లైట్లన్నీ వేసి ఉన్నాయేటి? అవును చిట్టి, చూద్దాం పద. త్వరగా తీసుకురండి. త్వరగా పురుకుపెట్టండి, పురుకుపెట్టండి. పడుకోబెట్టండి ఇక్కడ. అమ్మా, అటు చూడు బావ. అమ్మా, అమ్మా. రేయ్, రేయ్ చూడండి, మీరు గద్దాటొద్దు. కాంతమ్మ పొరపాటున కూడా నోరు తెరవద్దు. అర్థమైందా? మేము చూసుకుంటాం. చూసుకుంటామన్నా. రాచిందమ్మనే. లోపల ఏమైనా ఉందా? ఇక్కడ కూడా లేదు బావా. అదేటి అత్త గదిలోనూ లేదు, హాల్లోనూ లేదు. ఎటెళ్ళింది? ఇక్కడెక్కడా లేదు. ఆ ముందున్న రూమ్ లో ఉందేమో చూద్దాం పచ్చిట్టమ్మా. సరే బావా. అమ్మా, అమ్మా, కాంతమత్త, అమ్మా, కాంతమత్త. అమ్మా. ఇదేటి అత్త హాల్లోనూ లేదు, గదిలోనూ లేదు. ఎటెళ్ళట్టు? కాంతమత్త, కాంతమత్త. అమ్మా, అత్త, అత్త. అటేమైనా ఉందేమో చూసావా?
లేదు బావా. చిట్టి, అమ్మ ఒకవేళ కిందున్న గదిలోకి ఏమైనా వెళ్ళిందేమో. పద బావా చూద్దాం. పద. ఏంటి చిట్టమ్మా, ఇవాళ ఎప్పుడు వచ్చారు? ఏ మా అత్తింటికి మేము రాకూడదా ఏంటి? ఎందుకు రాకూడదు చిట్టమ్మా, ఇది మీ ఇల్లే కదా. అది పక్కన పెట్టు. మా అమ్మ ఎక్కడికి వెళ్ళింది? ఇల్లంతా వెతికినా కనిపించట్లేదు. అదే చెప్పడం మర్చిపోయాను, ఇందాకింట్లో దొంగలు పడ్డారు బాబు. దొంగలు పడ్డారా? అవును బాబు. అప్పటికి మేమిద్దరం అడ్డుపడ్డాం. ఇదిగో నా తల పగల కొట్టి కాంతమ్మ గారి గదిలోకి వెళ్ళి ఆవిడని కూడా చావు కొట్టి డబ్బులు దోచుకోవాలని చూశారు బాబు. చూడండి బాబు, నా ముక్కు కూడా పగిలిపోయింది. అవునా? మా అమ్మకి ఇప్పుడు ఎలా ఉంది? ఆవిడ బాగానే ఉన్నారు బాబు. కాకపోతే ఆ దొంగల మీద కేసు పెడతాను, వాళ్ళని పోలీసులకు పట్టిస్తాను అన్నారు. బహుశా ఏ కమిషనర్నో ఎస్పీనో కలవడానికి వెళ్ళుంటారు బాబు. ఎల్లుంటారా? అంటే ఆవిడెళ్ళిన విషయం మీకు తెలీదా? తెలియదు చిట్టమ్మా, ఏదో గేటు చప్పుడైతేనో ఎవరొచ్చారా అని నేను ఇది గది నుంచి బయటకు వచ్చాం. ఇంతలో మీరు కనిపించారు అంతే. మీకు కొంచెమైనా బుద్ధుందా? ఇంట్లో ఎన్ని నేరాలు జరిగితే మాకు కనీసం ఫోన్ చేసి చెప్పాలన్నా ఇంగింత జ్ఞానం కూడా లేదా? ఇది మరీ బాగుందమ్మా. ఏదన్నా జరిగితే చెప్పాల్సింది మీ అత్తగారు గాని మేమెలా చెప్తాం? చిట్టిమా, వీళ్ళతో మనకెందుకు? అమ్మకోసారి కాల్ చేస్తా. బాబా ఏటైంది? ఫోన్ ఆన్సర్ చేయట్లేదు చిట్టమ్మా. ఏమైందో ఏంటో, ఇంకోసారి చేద్దాం. ఫోన్ రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయట్లేదు చిట్టమ్మా. ఏదో ముఖ్యమైన పని మీద వెళ్ళుంటారు కానీ పొద్దున్నే రండి, కలిసి మాట్లాడుకోవచ్చు. మాకు కూడా నిద్ర వస్తుంది. పదవి వచ్చిందా మరి, మనం కూడా వెళదాం. చిట్టమ్మా, ఏం చేద్దాం? చేయడానికి ఏముంది బావా?
ఇప్పుడు వెళ్ళి రేపు పొద్దునే వద్దాం పద. నాన్న నాన్న ఆ, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అయ్యో ఆ. అవును, పద పద.